సో వాస్తవానికి ఆహ్, నొచ్చుకోవాల్సిన అంత అవసరం గూడా లేదు. కానీ గత కొన్ని రోజులుగా చూస్తుంటే, పొత్తు ఏర్పడిన నాటి నుంచి చూస్తుంటే, ఈ అంశాలన్నింటిలో గూడా పవన్ కళ్యాణ్ గారే ఒక మెట్టు దిగి మాట్లాడుతూ వస్తున్నారు. హుహు. సో పవన్ కళ్యాణ్ గారు గతంలో గూడా తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి మధ్య కొన్ని ఇష్యూస్ రైజ్ అయినప్పుడు, ఆ ఇష్యూస్‌లో పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు. తెలుగుదేశం పార్టీని విమర్శ చేయకండి. తెలుగుదేశం పార్టీని విమర్శ చేస్తే నన్ను విమర్శించినట్టే. తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తే మిమ్మల్ని సస్పెండ్ చేయడానికి కూడా నేను వెనకాడను అని మాట్లాడారు గతంలో. హ్మ్. కానీ అప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళ కార్యకర్తలకు ఈ మాటలేం చెప్పలేదు. వాళ్ళ నాయకులకి ఈ మాటలేం చెప్పలేదు. కానీ జనసేన నేత, జనసేన అధినేత మాత్రమే చెప్పారు. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే కవ్వింపొచ్చింది. హ్మ్. నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలన్న ఒక ప్రతిపాదన వచ్చింది తెలుగుదేశం నుంచి. అవును. సో వచ్చిన ప్రతిపాదనకి వీళ్ళు రెస్పాండ్ అయ్యారు. హ్మ్. న్యూటన్ లా ఉంటుందిగా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది. ఆ చర్య ఉంటేనే ప్రతిచర్య ఉంటుంది. సో ఉదాహరణ వాళ్ళు ఏమన్నారంటే, పైగా వాళ్ళు స్పందించిన నాయకులు కూడా చిన్నవాళ్ళు ఏం కాదు. ఓకే. ఏబిఎన్ రాధాకృష్ణ గారు దాన్ని అగ్గి రాజేస్తే మహాసేన రాజేష్ మంట పుట్టించాడు. హ్మ్. పుట్టించిన తర్వాత సరే మహాసేన రాజేష్ అంటే అతను ఏ ఎండకు ఆ గొడుగు పెడతాడు కాబట్టి అతని మాటలు పెద్దగా లెక్కలోకి తీసుకోకూడదు అని అనుకున్నప్పటికీ ఆ తర్వాత స్పందించిన వాళ్ళు కీలకంగా మారారని చెప్పాలి. ఓకే. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడారు. ఆయన చాలా సీనియర్ నాయకులు కదా, మరి ఆయన మాట్లాడచ్చు అలాగా, ఆయన మాట్లాడారు. ఆ తర్వాత పొలిట్ బ్యూరో సభ్యుడు సాక్షాత్తు శ్రీనివాసరెడ్డి అని ఒక పొలిట్ బ్యూరో సభ్యుడు చంద్రబాబు సమక్షంలో మాట్లాడాడు. ఆయన మాట్లాడచ్చు అలాగా, మాట్లాడకూడదు కదా. పోనీ చంద్రబాబు సమక్షంలో మాట్లాడితే చంద్రబాబు గారు ఏమైనా దాన్ని ఖండించడం చేశాడా? చేయలేదు. ఆ తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడారు. ఆ తర్వాత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడారు. ఇలా వరుసగా సీనియర్ నాయకులు మాట్లాడారు. అంత సీనియర్ నాయకులు మాట్లాడినప్పుడు జనసేన పార్టీ నుంచి ఎంతో కొంత ఒక ప్రతిస్పందన ఉంటుంది కదా. ఉండకూడదు, మీరు చేతులు కట్టుకొని ముడుచుకొని కూర్చోండి, మీరు మాల వేసుకోండి, అన్నీ ఏమంటారు స్థితప్రజ్ఞత ప్రదర్శించండి అన్నారనుకోండి, అది సాధ్యమవుతుందా? అవును. ఎందుకు సాధ్యమవుద్ది, ఎందుకు సాధ్యం కాదా అంటారేమో. తెలుగుదేశం పార్టీ వాళ్ళ సగటు వయసు 45 సంవత్సరాలు పైనే. అవును. అంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 40 ఏళ్ళు అయిందండి. సో తెలుగుదేశం ఊహ తెలిసినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఓటేసి తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని సో తద్వారా జాబులు వచ్చో ఇంకోటో మొత్తం మీద తెలుగుదేశం పార్టీకి ఈ సెక్టర్ 40+, 45+ సెక్టర్ తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే సగటు వయసు వాళ్ళది 45, 50 వేసుకోవచ్చు సగటు వయసు వాళ్ళది. కానీ జనసేన పార్టీ అట్లా కాదు. 25 మాత్రమే జనసేన సగటు వయసు ఉంటుంది. ఎందుకంటే 18 ఏళ్ళు ఓటు రాని వాడి దగ్గర నుంచి దాదాపు 45, 50 ఏళ్ల మధ్య వాళ్ళు అనేక మంది జనసేన పార్టీకి అటాచ్ అయి ఉన్నారు. ఓకే. సో వీళ్ళ వయసు తక్కువ. ఒక 25 ఏళ్ళు అనుకుంటే వాళ్ళు 45 ఏళ్ళు అనుకుంటే 25 ఏళ్ళ వాడికి ఆవేశం ఎక్కువ ఉంటుందా? 45 ఏళ్ళ వాడికి ఆవేశం ఎక్కువ ఉంటుందా? 25 వాడికే కదా ఆవేశం ఎక్కువ ఉంటుంది. సంయమనం ఎవరు పాటించాలి? ఈ 45 ఏళ్ళోడు పాటించాలిగా, ఎక్స్‌పీరియన్స్ వాడు, ఆఫ్ కోర్స్. ఎక్స్పీరియన్స్ వాడు పాటించాలిగా. కానీ 25 ఏళ్ళ వాడికి వాడు ఎందుకు పాటించాల్సి వస్తుంది అంటే వాడు పాటించలేడు, వాడు ఉడుకు రక్తం. సో పవన్ కళ్యాణ్ వెనక ఉండేదంతా ఉడుకు రక్తం. వీళ్ళు ఎక్కడైనా సంయమనం కోల్పోయినా మనం అర్థం చేసుకోవచ్చు. కానీ తెలుగుదేశం వాళ్ళు సంయమనం కోల్పోవడం ఏంటి ఇక్కడ? ఇంతంత పెద్ద నాయకులు మాట్లాడడం ఏంటి? మాట్లాడిన తర్వాత మినిమం ప్రతిస్పందన వస్తుంది కదా. ఆ ప్రతిస్పందనే వచ్చింది. పోనీ ప్రతిస్పందన వస్తే ఎవరైనా తప్పుగా మాట్లాడారా? ఎవరు తప్పుగా మాట్లాడాల, హంబుల్గా మాట్లాడారు. చాలా హుందాతనం ప్రదర్శించారని చెప్పాలి. హ్మ్. ఆ విషయంలో జన సైనికులు మనం అభినందించాలి కూడా. అవును. చాలా హుందాగా స్పందించినందుకు వాళ్ళందరూ కూడా అభినందనీయులు. కానీ పవన్ కళ్యాణ్ గారు కొంచెం అతి మంచితనం వల్ల ఈ రకమైన లేఖ రాశారేమో అనిపిస్తుంది ఒకటి. ఓకే. ఇక్కడ ఒకవేళ జన సైనికులు ప్రతిస్పందించకపోతే ఏమవుతుందో కూడా చెప్తాను నేను. రైట్. అక్కడ పొలిట్ బ్యూరో సభ్యుడైన శ్రీనివాసరెడ్డి స్టేజ్ మీద చంద్రబాబు గారిని ముందే ఈ రకంగా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చెయ్యాలని అడిగినప్పుడు చంద్రబాబు గారు దాని మీద రెస్పాండ్ అవ్వలేదు కదా. అవ్వకపోతే ఏమనిపించింది అందరికీ? మౌనం అర్ధాంగీకారం. హ్మ్. సో చంద్రబాబు గారు కామ్గా ఉన్నారంటే ఆయన మనసులో కూడా ఇదే ఉండుండొచ్చు. సో ఇది డిబేటబుల్ ఇష్యూ అని ఆయన అనుకోని ఉండొచ్చు. సో అందుకే ఆయన ఖండించలేదు కాబట్టి మనం కూడా మాట్లాడదామని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వర్మ ఇలాంటి వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఓకే. సో ఒక రకంగా ఆ రోజు ఆయన స్పందించి ఖండించి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు అది. సో అంటే మౌనం అర్ధాంగీకారం అనుకుంటారుగా. ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా కనీస ప్రతిస్పందన కూడా లేకపోతే అర్థం ఏంటి? జన సైనికులకు కూడా ఇష్టమే, హ్మ్. మౌనం అర్ధాంగీకారమే. వాళ్ళు కూడా దీని మీద రెస్పాండ్ కాలేదంటే లక్ ఏంటి? లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడానికి వాళ్ళకు కూడా అభ్యంతరం లేదనే అని అనుకుంటారు.
రైట్. ఆటోమేటిక్ దాన్ని ఆ రకమైన స్టెప్ తీసుకునే అవకాశం ఉంది కదా. సో డెఫినెట్లీ. వీళ్ళు ప్రతిస్పందించారు కాబట్టి ఈ మొత్తం వ్యవహారం గందరగోళంగా మారుతోంది కాబట్టి దీన్ని వద్దు ఇంకెవరు మాట్లాడొద్దని చంద్రబాబు గారు చెప్పారు అన్అఫిషియల్గా. అఫీషియల్గా ఎక్కడ నోట్ రాలా. ఇవాళ వీళ్ళ బాధ కూడా అదే. మరి అసలు మొదలుపెట్టిన వాళ్ళు వాళ్ళే, మరి వాళ్ళు కదా లేఖ రాయాలి, వాళ్ళు కదా చెప్పాలి. అఫీషియల్గా వాళ్ళు ఏమీ చెప్పలేదు ఇప్పటి వరకు. కానీ మీరు అన్అఫీషియల్గా చెప్పారు. నాదెండ్ల మనోహర్ గారు అఫీషియల్గా చెప్పారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు అఫీషియల్గా ఒక సందేశం పేరుతో విడుదల చేశారు. అంటే వాళ్ళకేమి పద్ధతులు ఉండవు, వాళ్ళకేమి ఆంక్షలు ఉండవు, మాకు మాత్రమే అన్నీ అని చెప్పి నొచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. చాలామంది అంటున్నారు మిమ్మల్ని మీరు చెప్పినా వినేది లేదు, మీకు ఎక్కడైనా అవమానం అయితే మేము ఇచ్చి పడేస్తాం, మీరు చెప్పినా వినేది లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే ఓవరాల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే అంటే ఇక్కడ వీళ్ళు ఇలా చాలా కంట్రోల్ గానే మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు. దానివల్ల ఏముంటుంది అంటే వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు కూడా అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, నోటీస్ చేస్తున్నారు అనే కదా తెలుస్తుంది. తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ గారు కొంచెం అదొక వ్యూహమేమో అనుకుంటా కూడా నేను, ఒక రకంగా వ్యూహమేమో అది. ఆ రకంగా చెప్పి చూసారా, నా వాళ్ళ మీ వాళ్ళు రెచ్చగొట్టినా నా వాళ్ళు ఏ మాట మాట్లాడినా నేను వెంటనే మీరు మాట్లాడొద్దు అని చెప్పేసి లేఖ కూడా రాశాను. కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదు అధికారికంగా అని రేపు పొద్దున అనటానికి ఉపయోగపడుతుంది అనుకున్నారేమో పవన్ కళ్యాణ్ గారు ఆ లేఖ రాశారు. ఏదేమైనా జన సైనికులు అనేవాళ్ళు అత్యంత బలవంతులు. ఈ దేశంలో జన సైనికులకు ఉన్నంత ఆవేశం, బలం, కొండను పిండి చేయగలిగిన శక్తి మరే పార్టీ కార్యకర్తలకు లేదేమో అన్నంతగా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళని మోరల్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆలోచించాలి. వెంటనే ఇలాంటివి రాసేసిన తర్వాత నిజంగా వాళ్ళు ఎవరైనా తప్పుగా మాట్లాడి చంద్రబాబు గారిని ఇంకోళ్ళు తప్పుగా మాట్లాడుంటే అది వేరే. ఆ రకంగా ఎవరూ మాట్లాడాలి. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో నానా మాటలు అంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని. సో అంతే వాళ్ళు అంటున్నారు తప్ప వీళ్ళు అంటల్లా. అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా బహిరంగ లేఖ రాసినప్పుడు చంద్రబాబు గారు కూడా రాసి ఉంటే బాగుండేది కదా. సో ఆ రాయకపోవడం వల్ల వీళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతున్నారు. ఏదేమైనా జన సైనికులు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఎట్లా ఉండొచ్చు అంటే, నాకు తెలిసి ఇప్పుడు మనకు ఒక తండ్రి ఉన్నాడండి, పిల్లలు ఏదో బయటికి వెళ్ళారు ఆడుకోవడానికి, పక్కింటోడు ఎదురింటోడు వచ్చి కావాలని ఏదో 4 మాటలని గొడవ పడ్డాడు. గొడవ పడ్డప్పుడు ఎట్లుంటుంది, చాలామంది తల్లిదండ్రులు ఇట్టే ఉంటారు చూడండి. గొడవ పడ్డప్పుడు వెంటనే తమ పిల్లాడినే వెధవా అసలు ఎందుకురా బయటికి వెళ్ళి ఆడుకున్నావు, వాడికి ఎందుకు నీకంటే, లేదమ్మా వాడిదే తప్పు అని అంటే తల్లిదండ్రులు అంటే వీళ్ళ తల్లిదండ్రులు ఏమంటారు, వాడి తప్పైనా కానీ నువ్వు అసలు వాడితో రేపటి నుంచి వాడితో ఆడుకోకు, నువ్వు మాట్లాడుకు అంటారు చూసారా. ఆ పేరెంట్స్ ప్రేమ అని మనం భావించాలి. పవన్ కళ్యాణ్ గారి లేఖను ఆయన కూడా ఏమి పరుషంగా ఏం మాట్లాడలా, రెస్పాండ్ కాకండి అన్నాడు అంతే. సో ఆ రకంగా ఒక పేరెంట్స్ ప్రేమను చూపించి ఈ క్యాడర్కి ఈ సందేశం ఇచ్చాడని భావించాలి తప్ప దాన్ని నెగిటివ్గా తీసుకునే పరిస్థితులు కూడా లేవు. అంత పరుషంగా ఆయన కూడా అలా.